ఫామ్ లో వచ్చేసి H2S అనేది చాలా ఫామ్ అయిందండి. అసలు H2S అనేది చేపల పెంపకానికి తీవ్ర ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ఇది అత్యంత విషపూరితమైనటువంటి వాయువు. తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు సేంద్రియ పదార్థాలు గులిపోయినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది 100% టాక్సిసిటీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే చేపల మొప్పలను దెబ్బతీస్తుంది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ పైన ప్రభావితం చూపుతుంది. చేపలకు ఊపిరాడకుండా చేస్తా ఉన్నది. దీని వల్ల ఫిష్ స్ట్రెస్ అవుతుంది, గ్రోత్ స్లోగా ఉంటుంది. అలాగే పాండ్ లో ఐమోటాలిటీ రేట్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. అసలు చెరువులో H2S ఏర్పడడానికి కారణం ఏంటి అంటే సేంద్రియ పదార్థాలు, అంటే చేప తినని మేతలు గానీ, చేపల వ్యర్థాలు గానీ, చనిపోయినటువంటి మొక్కల వల్ల కూడా ఇది ఏర్పడే అవకాశం అయితే ఉంది. మరియు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రాపర్ ఏరేషన్ లేకపోవడం వల్ల సేంద్రియ పదార్థాలు అధికంగా ఉపయోగించినప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ చేయకపోవడం వల్ల కూడా ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫామ్ లోనైతే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసేసి దానికి సంబంధించినటువంటి ఆక్వా మెడిసిన్స్ అనేది ఈ రోజు అయితే మన మహిపాల్ ఫిషరీస్ తరపున అయితే పంపించడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ H2S యొక్క ప్రభావితం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చేపలు సర్ఫేస్ బాడీ పైన తిరుగుతూ ఉంటాయి, ఏరాటిక్ స్విమ్మింగ్ చేస్తూ, అలాగే లూజ్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఫిష్ యొక్క స్లో గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన సందర్భాలలో చేపలు ఎక్కువ చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. మీకు సర్వీస్ విషయంలో మన మహిపాల్ ఫిష్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.